ఆయన సెలవు అయితేనేగా వాడు నన్ను చొక్కా పట్టుకొని లాక్కొని పోయేది. ఆయన సెలవు అయితేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. అది ఇన్ని రకాల బాధలు ఉండి ఎంత బాగుంటున్నది, ఎంత సంతోషంగా ఉండదు. ఎట్లా ఇదేందిరా బాబు, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు. ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది. యూదా హృదయములో సాతాను నీకేమనిపించింది అంటే నాకే పుట్టిందని నీకు అనిపించింది. కాదు, నీవు ఆవేశంగా ఉన్నప్పుడు, నీ స్థితిని నీవు మరచిపోయి ఉన్నప్పుడు ఖచ్చితంగా డెవిల్, దురాత్మ దాని ఆలోచనలను నీ మీదకి పంపించింది. ఇది యూదా గురించి రాశాడు ఇక్కడ. ఆయనను అప్పగింపబలనని యూదా హృదయములో సాతాను ఆలోచన పుట్టించను అని ఉంది ఇక్కడ. అపవాది వాని హృదయంలో ఆలోచన పుట్టించాడంట. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి, మన హృదయం ఏంటి, మన హృదయంలో వాడు ఆలోచనలు పుట్టియటం ఏంటి అంటే అలాంటి అవకాశం ఉందని ఇక్కడ వ్రాయించాడు దేవుడు. అంటే మన ప్రమేయం లేకుండా మరొక వ్యక్తి మనల్ని లీడ్ చేసే విధంగా అవకాశం ఉంది. మన ప్రమేయం లేకుండా వేరే ఆత్మలో మనల్ని బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది అనే ఒక నగ్న సత్యాన్ని యోహాను సువార్త 13లో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీలో ఎంతమందికి అర్థమవుతుందో, దీన్ని ఎంతమంది తీవ్రంగా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం పర్ఫెక్ట్. నేను ఇచ్చే సమాచారం మాత్రం శ్రేష్టమైంది, కీలకమైంది, ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని టేక్ ఇట్ ఈజీగా వదిలేశారంటే చాలా లాస్ అవుతారు. తీవ్రంగా తీసుకొని జాగ్రత్త పడ్డారంటే ధన్యులు అవుతారు, కాపాడబడతారు, జయం పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సంగతి అయిపోయింది. కూర్చోండి పర్లేదు. బయటికి వెళ్తారా బయటికి? పడండి, దారి ఇవ్వండి వాళ్ళకి, కొంచెం దారి ఇవ్వండి బాబు. ఇప్పుడు నేనేం చెప్పానండి? 3 సంగతులు చెప్పాను నేను. మొట్టమొదటిది, దేవుడు అబ్రహాముకి ఈ మాటలు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, అబ్రహాము దేవుని శక్తిని సంశయించి ఒక రాంగ్ స్టెప్ వేశాడు. అందుకని దేవుడు పచ్చిగా తన గురించి తాను చెప్పుకోవాల్సి వచ్చింది. బాబు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. ఈమె ద్వారా నేను పుట్టించలేని అసమర్థుడినైతే కాదు, ఈమె ద్వారా కాదు, రాళ్ల ద్వారా కూడా నీకు సంతానాన్ని పుట్టించగల దమ్మున్నోండి నేను అని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అంటే అబ్రహాం అక్కడ రాంగ్ స్టెప్ వేశాడు అని అర్థం. ఇది మొదటిది. రెండవది, ఎందుకు ఇంతసేటు విశ్వాస విషయంలో దేవుడు నొక్కుతాడు మనల్ని? ఆ విషయంలో ఎందుకు కోపడతాడు, ఎందుకు గద్దిస్తాడు? అవిశ్వాసం, సందేహం, అనుమానం, అపనమ్మిక అనే మనలో ఉండకుండా ఎందుకు గద్దిస్తాడు అంటే, అవి ఉన్న వాళ్ళ మీద దేవుని శక్తి పని చేయదు, దయ్యపు శక్తి పనిచేసిద్ది. అర్థమైందా? ఏ శక్తి పనిచేసిద్ది? విశ్వాసుల మీదేమో దైవ శక్తి పనిచేస్తే, అవిశ్వాసుల మీదేమో దయ్యపు శక్తి పనిచేసిద్ది. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నువ్వు పెద్ద మేధావి అయితే రాసుకోవద్దులే, కానీ కాస్త నా జ్ఞాపకం తక్కువ అంటే రాసుకో. అది చాలా ప్రాముఖ్యమైన మాట. అవిశ్వాసుల మీద ఏ శక్తి పనిచేసిద్ది? దయ్యపు శక్తి పనిచేసిద్ది. రెండవది, అందుకే ఏం చెప్తాడు? ఆయన శక్తి మన మీద నిలిచి ఉండినట్లు విశ్వాసము గలవారై ఉండండి. విశ్వాసాన్ని గురించి దేవుడు హెచ్చరించినంతగా మరి దేన్ని గురించి హెచ్చరించలేదు బైబిల్లో. కావాలంటే చదువుకోండి. ఆయన యందు మనం కలిగి ఉండాల్సిన విశ్వాస విషయంలో మనల్ని హెచ్చరించినంతగా మరి దేని విషయంలో హెచ్చరించాల? విశ్వాసం, 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 విశ్వాసం. ఎందుకు దాని గురించి అంత పదే పదే మాట్లాడాడు అంటే, అది ఉంటేనే ఆయన చేయాలనుకున్నవన్నీ మనలో జరుగుతాయి. అది మనలో కోల్పోయామంటే, అప్పటిదాకా అది ఉన్నంతసేపు నీళ్ళ మీద నడిచిన పేతురు అది ఎప్పుడైతే కోల్పోయాడో నీట మునగటం అనేది జరిగింది. అంటే అప్పటిదాకా పేతురు మీద పనిచేసిన దైవశక్తి అతనిలో అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఆ శక్తి అడ్డగించబడింది. దేవుని శక్తిని అడ్డగించింది ఏంది పేతురులో? అవిశ్వాసం, లేకపోతే సందేహం, అనుమానం. అందుకే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటాడు. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. అందరు బాగానే ఉన్నారు, ఆయన ఎందుకో నాకు డౌట్ వచ్చింది, అందుకని చేతులు కలపండి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా చెప్పమని కాదు, పక్కన వాళ్ళకి చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. చేతులు కలిపి బ్రదర్ బాగున్నారా, బ్రతికే ఉన్నారా, ఇంకా నువ్వు సజీవులై ఉన్నారా, సజీవులై ఉండండి అని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఓకేనా? మూడవ మాట ఏంటి? మూడవ మాట ఏంటి? మనం ఎప్పుడు సందేహపడేటట్టు, అనుమానపడేటట్టు, దురాలోచనలు చేసేటట్టు మనం రోజు శోధించబడుతుంటాం. ఇది మూడవ మాట. ఈ మూడు సంగతులు చెప్పా ఇప్పుడు నేను. మరి గుర్తుందో లేకపోతే ఇటుని నాకైతే తెలియదు. ఇటుని ఇటు వదిలేస్తే మీ కర్మ అనుభవించండి, లేదన్నా ఇటు నుంచి ఇటు తీసుకుంటామంటే ధన్యులు. దేవునికి స్తోత్రం. పాపం కష్టపడి ఛార్జీలు పెట్టుకొని నానా బాధలు పడి వచ్చారు నైట్ ప్రార్థనకి. ఈ చెప్పే 4 ముక్కలు చెవిని వేసుకోలేదనుకో, పోయాను వచ్చాను అన్నట్టు ఉంటుంది తప్ప ఏం ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం. భార్య చర్చికి వెళ్ళే పరిస్థితి లేక భర్తను పంపించిందంట. ఆయన నిద్రమోహముడు. కాస్త వెళ్ళి దేవుని వాక్యం చెవిని వేసుకొని రా, పోయిన కాడు నుంచి నిద్రపోతావు జాగ్రత్త అని చెప్పి పంపించిందంట. భలేదానివేనే అనుకుని పోయాడు. పాస్టర్ గారు వాక్యం మొదలు పెట్టినప్పుడు మూశాడు. ఇక ప్రసంగం ముగింపులో కళ్ళు తెరిచాడు. ఆ ముగింపులో ఏ మాట వినపడిందో తెలుసా ఆయనకి? ఆ ముగింపులో నోవహు అట్లు చేసెను అనే మాట వినపడింది. ఏంటిది? నోవహు అట్లు చేసెను అని వినపడింది. ఇక ఆ మాటతో ఆయనకి ప్రార్థన చేసుకుందాం అన్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. అందరు లేచిపోతున్నారు. ఇతను కూడా లేచాడు. ఇతనికి డౌట్ వచ్చింది. చివరిలో పాస్టర్ గారు నోవహు అట్లు చేశాడు అన్నాడు. ఏమట్లో చెప్పలేదు. అవి పెసరట్లా, రాగట్లా, జొన్నట్లా, ఉల్లిపాయ అట్లా, ఉప్మా అట్లా, అసలు ఏ అట్లు చేశాడు అని డౌట్ పెట్టుకున్నాడు. అదే డౌట్తో ఇంటికి పోయాడు. ఏమయ్యా వాక్యం విన్నావా, 2 ముక్కలన్నా విన్నావా అని అడిగింది. వినేదేంది పిచ్చి మొఖమా, మొత్తం విన్నాను, నాకు డౌట్ కూడా వచ్చింది అనుకుంటూ వచ్చాడు. ఏంది డౌట్ అంటే, పాస్టర్ గారు అంత బాగానే చెప్పాడు, నోవహు అట్లు చేశాడని చెప్పాడు, అవి ఏం అట్లో చెప్పకుండా ముగించాడే అన్నాడు. నోవహు అట్లు చేయటం ఏంది, నోవహు ఓడగట్టాడు కదా అంది. ఓడగీడ కాదా, అట్లు చేశాడని చెప్పాడు. అట్లు చేశాడని చెప్పాడు. మరుసటి వారం చర్చికి పోయింది. ఆయన కూడా తీసుకొని, పాస్టర్ గారు పోయిన వారం మీరు ఏదో అట్లు చేశారని చెప్పారంట, అవి ఏం అట్లో చెప్పమని నా ప్రాణం తీస్తున్నాడని అడిగింది. అట్లు చేయటం ఏందమ్మా అని అడిగిన. అదే నోవహు అట్లు చేశాడని చెప్పారంట కదా మీరు, ఏం అట్లు చేశాడో చెప్పలేదు పాస్టర్ గారు అని అడుగుతున్నాడు. అంటే దైవజనుడు ఆయనకి వెళ్ళి చూసి, అబ్బాయి మంచి పండితుడిలాగా ఉన్నాడుగా, మహానుభావుడు, ఇంకా నీకు చెప్పాడు జనానికి చెప్పలేదు. అమ్మా నేను చెప్పింది నోవహు అట్లు చేశాడు, ఉల్లిపాయ అట్లు, పెసరట్లు, ఉప్మా అట్లు చేశాడు నేను చెప్పలేదమ్మా. లేఖనంలో ఏమి రాసిందంటే, దేవుడు ఎట్లు చెప్పానో నోవహు అట్లు చేశాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎట్లు చెప్పానో నోవహు అట్లు చేశాడు అన్నాను, కానీ నోవహు అట్లు చేశాడని చెప్పలేదమ్మా అని నన్ను. నిద్రమోహం వేసుకొని వాక్యం ఇంటి ఉంటుంది. అసలు పరమార్థం పోయి ఏదో ఒక ముక్క తీసుకొని పోతారు ఇంటికి. అట్ట బావాకండి, మీకు దండం పెడతా. ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తానికి కష్టపడి వచ్చారు. వినండి జాగ్రత్తగా, చాలా కీలకమైన మాట. మనం అవిశ్వాసము చూపుట ద్వారా దేవుని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. దేవుని శక్తిని మనమే అడ్డగించిన వాళ్ళం అవుతాం. ఈ మాట బైబిల్లో స్పష్టంగా రాసుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మార్కు సువార్త. దేవుడే అద్భుతాలు చెయ్యజాలకపోయెను అని రాసుంది. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి
వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఇప్పుడు చెయ్యలేదు అనేది వేరు, చెయ్యలేకపోయాను అనేది వేరు. కానీ అక్కడ పచ్చిగా రాయించాడు చెయ్యలేకపోయాడు అని. ఎందుకు చేయలేకపోయాడు? కింద చదువు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అది ఇప్పుడు పేతురుని అంతసేపు నీళ్ల మీద నిలబెట్టింది ఏ శక్తి? దైవశక్తే. మరి ఆ శక్తి కరెక్ట్గా పనిచేస్తే నీళ్ళలో ఎందుకు మునిగాడు? అంటే ఇటు పక్క దేవుని శక్తి సరఫరా అవుతుంటే ఆ సరఫరాని పట్టి ఉంచే శక్తే విశ్వాసపు శక్తి. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం ఎప్పుడైతే అవిశ్వాసంగా మారిద్దో ఆ శక్తి నిర్వీర్యమైంది. ఇక్కడ కూడా ఎంతో మందికి ఎన్నో విధాల అద్భుతాలు చేసిన యేసయ్య కొద్దిమంది రోగుల మీద చేతులు ఉంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ చెయ్యజాలకపోయాను అని ఉంది. ఎందుకు చేయజాలకపోయాడు అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి. అంటే అవిశ్వాసుల జీవితాల్లో అద్భుతాలు జరగవు. అందుకే మొత్తుకొని చెబుతాడు, డౌట్ పెట్టుకోవద్దు, సందేహం పెట్టుకోవద్దు, అనుమానం పెట్టుకోవద్దు. నా యందు విశ్వాసాన్ని బట్టి నువ్వన్నీ కూడా నీకు అనుకూలమైనటువంటి రీతిలో విశ్వాసాన్ని అమర్చుకోవాలి తప్ప నువ్వు అవిశ్వాసం పెట్టుకోవద్దు. సాతాను అగ్ని బాణాలను తగలనీయొద్దు, విశ్వాసమును డాలు అడ్డం పెట్టు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది డైలీ మన జీవితంలో జరిగేదే. అందుకే మీకు ఇంతగా ఈ పాయింట్ గురించి నేను చెప్పాల్సి వచ్చింది. రెండో విషయం, మొదటి సంగతి ఏంటంటే మనం సందేహపడినప్పుడు దేవుడు బాధపడతాడు, నొచ్చుకుంటాడు. అంతేకాదు మనతో మాట్లాడటం కూడా మానేస్తాడు. ఇది ఫస్ట్ విషయం, అబ్రహాం లైఫ్లో మనకు అర్థమైంది. రెండో విషయం ఇక్కడ మీరు చదివారు, సందేహపడే వాళ్ళ జీవితంలో వాళ్ళు సందేహపడేవే వాళ్ళ మీదకి వస్తాయి కానీ దేవుని అద్భుతాలు జరగవు. సో సందేహము, అవిశ్వాసము, అపనమ్మిక, అనుమానం అనేది దేవుని అద్భుతాలు చేసే శక్తిని ఆపేస్తుంది. అలాంటి వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూడలేము, వాళ్ళు చూడలేరు. గొప్ప అద్భుతం కావాలి, గొప్ప అద్భుతం చూడాలంటే గొప్ప విశ్వాసం కావాలి. నువ్వు దేవుణ్ణి అడుగుతావు, దేవా నేను గొప్ప అద్భుతం చూడాలనుకుంటున్నాను అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్న ఒక మాట అంటాడు, గొప్ప అద్భుతం నువ్వు చూడాలంటే గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండగలవా అంటాడు. ఈ మాట మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంది. దయ్యం పట్టినటువంటి పిల్లవాడిని తండ్రి తీసుకొని వస్తాడు దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, చూడండి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను ప్రభువా, వాళ్ళు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, నీ వలనన్నా అయితే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టనే మాట మాట్లాడతాడు. చూడు 9వ అధ్యాయము 22వ వచనం చదువు. అది వాని నాశనము చేయవలన తరచుగా అగ్నిలోను నేలలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వలన ఏమైనను నీ వలన ఆయన అయితే మా మీద కనికరపడి మాకు ఎంత మాట అన్నాడండి. ఏమైనా నీ వలనన్నా అయితే అంటే మీ వాళ్ళల్లో కాలేదు, నీ వలనన్నా అయితే మాకు కనికరించి సహాయం చేయగలవు అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నాడో చూడు. అడిగితే దేవుడు అంటాడు, గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచగలవా? ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఒక గొప్ప అద్భుతమే. నేను ఒక సేవకుడిగా సేవ చేయటం ఒక గొప్ప అద్భుతం. ఈ సేవలోకి మీరు ఎక్కడెక్కడో వచ్చి వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ రాత్రి ఇక్కడ కూర్చోవటం ఇంకొక అద్భుతం. ఎట్లా సాధ్యం అండి? ఎట్లా సాధ్యం? నేనేమన్నా మీకు ఫోన్ చేశానా? మీ ఇంటికి ఏమైనా వచ్చానా? మీకేమన్నా బెదిరించానా? లేకపోతే ఏమన్నా డబ్బులు ఇచ్చానా? ఎప్పుడనగా బయలుదేరి ఇక్కడికి చేరారు. కొంతమంది అయితే ఈ ఆల్ నైట్ కోసం, రేపు ఆదివారం ఆరాధన కోసం పొద్దున అనగా బయలుదేరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జర్నీ చేసి ఇందాక చేరారు ఇక్కడికి. అది ఎట్లా సాధ్యం? దేవా ఒక గొప్ప అద్భుతాన్ని చూపిస్తావా? దేవుని సమాధానం, ఒక గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచగలవా? నాకుంది ప్రభు, అట్లయితే నేను చూపిస్తా. నా విశ్వాసంతో నిమిత్తం లేకుండా నువ్వు చూపలేవా? కుదరదురా బాబు. విశ్వాసము అద్భుతాన్ని స్వీకరించగలుగుతుంది, అద్భుతాన్ని పొందగలుగుతుంది. అవిశ్వాసం, అనుమానం అద్భుతాలని సొంతం చేసుకోలేదు. కాబట్టి చెప్పండి, రెండవ మాట, అవిశ్వాసము, అనుమానము, సందేహము, డౌట్ అనేది
దేవుని అద్భుతాలని అడ్డగిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని కలిగి ఉండేటట్లు జాగ్రత్త పడాలి? ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మనం స్వతంత్రించుకోగలుగుతాం. అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళని దరి కూడా చేరనీయొద్దు. వాళ్ళ మాటలు అసలు చెవిలోకి వెళ్ళనీయొద్దు. ఆ మాటలు మాట్లాడుతున్నంతసేపు కూడా సైతాన్ని గద్దించడమే నువ్వు. వాళ్ళ అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళు నీ పక్కన ఉంటే సైతాన్ అనుకోవటమే. నువ్వు మాత్రం విశ్వాసము గలదానవై, విశ్వాసము గలవాడవై, విశ్వాసంతో నేను ముందుకు ప్రయాణం చేయాలి. అప్పుడు మాత్రమే దేవుని మానవాతీతమైన శక్తి నీలో పనిచేసిద్ది, నీ ద్వారా సమాజంలో కూడా పనిచేసిద్ది. ఆమేన్. మూడవది, అవిశ్వాసము, అనుమానము, సందేహము అనేవి మనం కలిగి ఉండటం వల్ల ఆధ్యాత్మిక గుడ్డోళ్ళం అయిపోతామని బైబిల్లో రాస్తుంది. గుడ్డోళ్ళం అవుతామని బైబిల్లో రాస్తుంది. అంటే ఈ కళ్ళు బాగానే కనపడుతుంటే మనోనేత్రాలు ముయ్యబడతాయి. నేను చెప్పలా, బైబిల్లో ఉంది, కావాలంటే చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అద్దుగో బాయ్, ఎంతమందికి అర్థమైంది ఈ మాట? స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు 2 రకాలు ఉంటారు. రాత్రికాలం ప్రార్థనకు పోతే మంచిది అనుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. పోతే మంచిది అని అంటే వాళ్ళ మంచి ఎంతవరకు అంటే జస్ట్ వచ్చి కూర్చొని కాసేపు గడిపి తర్వాత ఆ రోడ్ల మీదకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఈ మంచిది బాపతో. నేను చెప్పింది అర్థమైందా మీకు? కాసేపు కూర్చుంటారు, కాసేపు కూర్చొని అర్థమైతే 4 మొక్కలు వింటారు, ఇంకా అర్థం కాకపోతే లేచిపోతారు. కూర్చొని కాస్త ఆడి షాప్ ఏందో విందాం, కొంచెం మనసు పెడదాం అనుకోరు. ఎందుకు అంటే వస్తే మంచిది బాపతది. ఈ సరుకు అంతా వస్తే మంచిది సరుకు. ఈ సరుకు ఏం చేసి కాసేపు కూర్చుంటుంది ఇక్కడ, తర్వాత పోయి ఆ రోడ్ల మీద తిరుగుతూ ఆ కొట్ల మిట్టి ఆ బఠాన్ నీళ్ళు, ఆ శనక్కాయ పప్పులు పొట్లను తీసుకొని అనుకుంటూ తిరుగుతూ ఉంటారు అన్నమాట ఆ రోడ్ల మీద. అట్లాంటి సరుకు కోసం నేను చెప్పట్లా, మీకు దండం పెడతా. దేవుని మాటలు విని ఆ మాటల్ని హృదయంలో తీసుకొని కాస్త జీవితాన్ని మార్చుకొని బాగుపడదాం అనుకునే వాళ్ళ కోసం ఇంత కష్టపడి చెబుతున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి నైట్ చెబుతున్నాను కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. మ్యాటర్ సీరియస్. మీరు ప్రార్థన చేశారు నాతో మాట్లాడని, దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా గైకొను. మూడోది ఏం చెప్తున్నాను? అవిశ్వాసం కానీ, అనుమానం కానీ, సందేహం కానీ మనం కలిగి ఉన్నట్టయితే ఆధ్యాత్మిక గుడ్డోళ్ళం అయిపోతాం. మనోనేత్రాలు ముయ్యబడతాయి. దానివల్ల ఏం జరుగుద్దో చెప్పనా? ఇదేంది? బంగారు వర్ణంలో ఉంది. ఏంటిది ఇది? దీపవృక్షం. ఇది ఎంతమందికి కనపడుతుంది? కనపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇది కనపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కనపడుతుందా? చాలా అందంగా ఉంది కదా, దించండి. చాలా అందంగా ఉంది కదా, ఉందా లేదా? రైట్. కళ్ళు లేనోడికి ఉందా లేదా? లేదన్నంత మాత్రం లేదా? మరి కళ్ళు లేనోడికి అది. ఎవరైతే ఈ అనుమానం, అవిశ్వాసం, సందేహం, డౌటు అనేవి కలిగి ఉంటారో వాళ్ళకి ఇలాగ దేవుని కార్యాలు ఎన్నున్నా అవి వాళ్ళకి అందవు. ఎందుకంటే వాటిని చూసి విశ్వసించి పొందుకునేటువంటి విశ్వాసం వాళ్ళకి లేదు గనక, వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయింది కనుక దేవుడి చాలా సంగతులు వాళ్ళు చూడలేరు, సొంతం చేసుకోలేరు. ఇప్పుడు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెబుతా. మీకు బాగా ఇష్టమైన ఒక పాట చెప్పండి. బాగా ఇష్టమైన ఒక పాట
ఎవరో ఒకళ్ళు పెద్ద గొంతేసుకొని చెప్పండి. నాలో నీవు అని అన్నారు ఏదో, అదేనా? కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా, కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా, కరుణా తరంగము నాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం, కరుణా తరంగము నాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. పాట పాడాను. మీకు చెవులకి కమ్మగా ఉందా లేకపోతే హింసగా ఉందా? ఎంతమందికి హాయిగా ఉంది? అవునా? ఆస్వాదించారు. ఇప్పుడు చెవులు మీకు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి, ఈ పాట మీకు వినపడింది కాబట్టి దీన్ని సొంతం చేసుకొని ఆస్వాదించారు. చెవిటోడి సంగతి ఏంది? బాగా వినండి. ఇప్పుడు ఇదే పాట నేను నాలో నీవు నీలో నేను ఉండాల అంటున్నాను అనుకో, చెవిటోడు అటు చూస్తుంటాడు. ఎందుకు చూస్తాడు చెప్పండి? ఇది ఇట్ట అంటున్నాడు ఏంది, ఇట్ట అంటున్నాడు ఏంది, ఇట్ట అంటున్నాడు ఏంది, ఏంది ఇడి సోప అని వాడికి అర్థం కాదు, వినపడదుగా. కాబట్టి వాడి ఫీలింగ్స్ ఫేస్ అంతా ఎట్నో పెట్టి ఎందుకు? వాడికి వినపడదు కాబట్టి. ఇప్పుడు ఇంత చక్కని పాట నేను పాడితే చెవులు ఉన్నోడు సొంతం చేసుకున్నాడు, వినలేనోడు కోల్పోయాడు. ఇలాగా ఎన్నో విషయాలు మనోనేత్రాలు మూయబడిన వాళ్ళకి అందవు. చాలా దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా మనోనేత్రాలు తెరవబడిన వాళ్ళకి అన్నీ సొంతం అవుతాయి, కానీ మనోనేత్రాలు మూయబడిన వాళ్ళు, ఆత్మీయ చెవిటోళ్ళు, దేవుడి చాలా విషయాలు ఆత్మీయ గుడ్డోళ్ళు చెవిటోళ్ళు పొందుకోలేరు. వాళ్ళకి ఆ గుడ్డితనం చెవిటితనం ఎందుకు వచ్చిందో తెలుసా? అవిశ్వాసమును బట్టి వచ్చింది. అది ఎవరు కలిగిస్తారో తెలుసా? యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఏం అర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. నేనేం చెప్పా? అదే మేము విన్నది. మీరే విన్నారు, అదే నువ్వు చెప్పింది అని సమాధానం చెప్పవాకండి. ఏం అర్థమైంది మీకు? ఇప్పుడు ఇది బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ వస్తువు కళ్ళున్నోడు మాత్రమే చూడగలడు, ఆస్వాదించగలడు. కళ్ళు లేనోడు ప్రత్యక్ష గుడారములో దీప వృక్షము యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఉండేది, ఇలా ఉంటది అని నేను మీకు చూపించాను. మోషే ప్రత్యక్ష గుడారం, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో, మోషే నిర్మించిన గుడారములో దీప వృక్షం యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఉంటది అని మీకు చూపిస్తున్నా. కళ్ళున్నోళ్ళందరూ ఆహా అని ఆస్వాదించారు. కళ్ళు లేనోడు ఏందంట అన్నట్టు ఉంటుంది. ప్రియులారా, మీరు గమనించాలి. కళ్ళు లేనివాడు ఇదిగో ఇన్ని విషయాలున్నా చూసి ఆస్వాదించలేనట్టు, చెవులు లేనివాడు కమ్మనైన సంగీతాన్ని కూడా స్వతంత్రించుకోలేనట్టు, అవిశ్వాసము కలిగిన వాళ్ళు, అనుమానించే వాళ్ళు, సందేహపడే వాళ్ళు దేవుని దగ్గర ఉన్న విషయాలన్నిటిని కూడా సొంతం చేసుకోలేక దరిద్రులై ఉంటారు. క్లియర్గా అర్థమైతే ధన్యుణ్ణి, అర్థం కాకపోతే మీ కర్మ. ఇంక నేను చెప్పను. దేవునికి స్తోత్రం.
ఇంకెన్నిసార్లు చెప్పేది? ఇంత వైనంగా చెప్పి ఇన్నిసార్లు అడిది పిడిది పట్టుగా ఆమ్లెట్ కానీ తిరగేసి అటు తిరిగేసి ఇటు తిరిగి చెప్పి 3 సార్లు ఏం చెప్పా, ఇంక చెప్పను. అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఏం అర్థమైంది? అంటే విశ్వాసం యొక్క గొప్పతనం ఏందో అర్థమైందిగా, దాని అవసరత ఎంతో అర్థమైందిగా. ఇప్పుడు చెప్పండి, నా దగ్గర ఈ దీపవృక్షం ఉంది, ఈ మైక్ ఉంది, లేకపోతే ఇదిగో స్క్రీన్లో నా మొహం కనపడుతుంది, నేను చూపించే కొన్ని. కానీ దేవుని దగ్గర సమృద్ధి చాలా ఉన్నాయి, నువ్వు పొందుకోవాల్సినవి. ఎందు నిమిత్తం పొందలేకపోతున్నాం చాలా సంగతులు అంటే అవిశ్వాసాన్ని బట్టి పొందలేకపోతున్నాం. ఓకేనా? 3. మొదటిది, దేవుడు బాధపడతాడు, దేవుడు అభ్యంతర పడతాడు, దేవుడు మనల్ని అయిష్టులుగా చూస్తాడు. దేన్ని బట్టి? అవిశ్వాసాన్ని బట్టి. ఇంకా రెండోది, మనల్ని అలా చేయాలనే సాతాను నిరంతరం శోధిస్తూ ఉంటాడు, కనుక మనం జాగ్రత్త పడాలి. ఓకే. రెండవది వచ్చేసి, అద్భుతాలు జరగవు. విశ్వసించిన వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, కానీ అనుమానించే వారి జీవితాల్లో, అవిశ్వాసుల జీవితాల్లో కార్యాలు జరగవు. ఇది స్పష్టం. మూడవది, విశ్వసించిన వాడు అన్నిటినీ స్వీకరించగలుగుతాడు, స్వతంత్రించుకోగలుగుతాడు, కానీ అవిశ్వాస అయిన వాడి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తుంది కనుక దేవుని చాలా సంగతులు వాడు చూడలేడు, చాలా విషయాలు వాడు స్వీకరించలేడు. నేను ఎంత సంగీతం పాడినా చెవిటోడికి ఏమి వినపడింది? అన్నాను అనుకో, ఏంది ఆయన ఎట్ట అంటున్నాడు, ఏంది అని అంటాడు. వినపడినోడికి ఏముంది మరి? ఏ సంగీతం పాడినా ఇక నేను చేతులు ఊపే కొద్ది వాడికి గందరగోళం అయిపోతున్నాడు, చేతులు అట్టు ఊపుతున్నాడని. 3. 4వ విషయం చెప్తా, సింపుల్గా ముగిస్తా, ఏం భయపడవాకండి. 4వ విషయం చెప్తా. విశ్వసించిన వాళ్ళే విశ్రాంతిలో ఉండగలుగుతారు, విశ్వసించని వాళ్ళు విశ్రాంతి కోల్పోతారు. విశ్రాంతి అంటే తెలుసా? నెమ్మది కలిగి ఉండుట. దేవుని యందలి విశ్వాసము గలవారు పెను తుఫానులో కూడా నెమ్మదిగా ఉంటారు. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పాట అంతా అవసరం లేదు, 2 ముక్కలు చాలు. పెను తుఫానులో నాదు ప్రశాంతత. తుఫాన్లో ప్రశాంతత ఎట్టుంటుందండి? గుండెలు అదిరిపోతుంటాయి. అయితే పెళ్ళ ఉరుములు ఉరుముతా, మెరుపులు మెరుస్తా, గందరగోళంగా అయిపోతుంటే ప్రశాంతత ఉంటుందా? కానీ విశ్వసించేవాడికి ఉంటుందంట, విశ్వసించేవాడికి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తాను, కావాలంటే చూడండి. విశ్వసించిన వారే విశ్రాంతిలో ఉండగలుగుతారు, అవిశ్వాసులు విశ్రాంతి కోల్పోయి వేదనలో బతుకుతారు. మనం అలా వేదనలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే విశ్వాసము గలవారై విశ్రాంతిలో ఉండండి అని చెప్తున్నాడు. చూస్తారా? హెబ్రీ పత్రిక 3:18 చదువు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయేదని గ్రహించుచున్నాము. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతిలో ప్రవేశించేది ఎవరు? అసలు విశ్రాంతి అంటే ఏంటి? నెమ్మది కలిగి జీవితాన్ని కొనసాగించటం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. రేపొద్దున పెద్ద మొత్తంలో డబ్బు అప్పు కట్టాలి. నువ్వు రేపు అప్పు కట్టాలి, లేకపోతే సామాన్లు బయటేస్తానని వాడు వార్నింగ్ ఇచ్చాడు. నీకు అప్పు ఇచ్చినోడు.
నిన్ను రోడ్డుకు లాగుతాను, బండబూతులు తిడతాను, చొక్కా పట్టుకొని లాక్కొస్తాను అన్నాడు తమ్ముడు. నీకు అప్పించినోడు. నిద్రపోతావా ఈరోజు? నిద్ర పట్టిద్దా? ఇక నీకేం కనపడుతుంటది సినిమా? ఏం కనపడింది చెప్పు? వాడు వచ్చినట్టు, సామాన్లన్నీ రోడ్డు మీదకి లాగినట్టు, నిన్ను చొక్క పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నట్టు, జనం అంతా గుంపు కూడినట్టు, వాడు నిన్ను చెడామడా తిడుతున్నట్టు, ఏగా కనపడే పిక్చర్ అదేగా. అదే ఒక విశ్వాసికైతే అయ్యేం కనపడవు. వాడు వార్నింగ్ ఇచ్చినా సరే, ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక రేపు నేను నిన్ను రోడ్డుకు లాగుతాను అన్నది వాడు రేపు. యేసు ప్రభు తన గ్రంథంలో ఏం రాయించాడు? రేపు దాని సంగతులను గురించి విచారించిద్ది, ఏనాటికి ఆనాటికి చాలను, ఈనాటికి ఉన్న దాంతో నువ్వు నెమ్మది కలిగి ఉండు అన్నాడు. కాబట్టి నేను యేసయ్య మాట నమ్ముతా. ఈ రోజుకు నన్ను కాచుకున్న నా దేవుడు రేపు కూడా నన్ను కాయగల సమర్థుడు. ఆయన సెలవు అయితేనేగా వాడు నన్ను చొక్కా పట్టుకొని లాక్కొని పోయేది. ఆయన సెలవు అయితేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. కాబట్టి నేనెందుకు కంగారు పడాలి? అవిశ్వాసులు భయపడ్డట్టు నేనెందుకు భయపడాలి? నేను నమ్మిన వాణిని, ఇదే పాట. ఇక రెండో పాటలు, సిగ్గుపడనెన్నడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. రేపు కాదు, సాయంత్రం దానికైనా సరే ఈ పూట విశ్రాంతిలోనే ఉంటారు విశ్వాసం గల్లవాళ్ళు. అదే అవిశ్వాసులు, ఇక వాళ్ళు నిద్రపోరు, ఇంట్లో నిద్రపోనీరు. ఇక వాళ్ళు దిగులు పడతారు, ఇంటి మొత్తాన్ని దిగులు పెడతారు. అంతే, వాళ్ళు మనశ్శాంతి గుండ్రా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తుంటారు. ఇప్పుడు ఈ బాబతు మీలో చాలా మంది ఉన్నారు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఉన్నారా లేదా? రేపు సమస్య ఉంది అంటే ఈరోజు నిద్రపోతావా నువ్వు? దేవుడు అంటున్నాడు, నోరు మూసుకొని నిద్రపో అంటున్నాడు. ఎట్ట నిద్ర పట్టిద్ది ప్రభు అంటే, విశ్వాసం ఉంటే నిద్ర పట్టిద్ది, నువ్వు నిద్రపో అంటాడు. మర్యాదగా నిద్రపోకపోతే ఊరుకొని అంటాడు దేవుడు. ఇది ఎక్కడనే తండ్రి, రేపు వాడు ఏం దాడి చేస్తాడో నాకు టెన్షన్ పడుతుంటే నిద్రపోమంటే, నిద్రపోతేనే నువ్వు విశ్వాసివి. నా మీద నమ్మకం ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంత ఉంది. ఉంటే ఇంక నోరు మూసుకొని నిద్రపో అంతే. నా మీద విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. అట్లయితే ఏడుపు మొఖం తీసేసి నవ్వుతూ ఉండు. నువ్వు వాడి ముందే నవ్వుతా తిరుగు బజార్లో. నేను అంతలో వార్నింగ్ ఇస్తే నవ్వుతా ఎగిలించుకుంటా తిరుగుతున్నాడు ఏందని వాడికి మైండ్ పోవాలి. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు ఎగిలిస్తున్నావు? నీకు తోడై ఉన్నవాడిని నువ్వు నమ్ము. ప్రార్థన చేయమంటారా? చెప్పమంటారా? నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? డౌట్ లేదుగా? వందనాలమ్మా. ఏం లేదు, నా ప్రయాస వృధా అయిద్దేమో, రేపు పగలన్న చూద్దామని. నేను చాలాసార్లు మీకు కోట ముగింపులో వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను, మర్యాదగా నవ్వుతా పోండి, సంతోషంగా ఉండండి అని. ఏడుపు కొట్టు మొఖాలు వేసుకుని ఉండవాకుండా నేను చెబుతాను. ఎందుకు తెలుసా? ఏడుపు కొట్టు మొఖాలు వేసాయికి నచ్చవు. కొంతమంది ఎప్పుడన్నా చూడు, చూద్దామన్న మొఖాల్లో కళాకాంతి నవ్వు ఏం ఉండదు. ఎప్పుడన్నా చూడు. నాకు పెడదామన్నా రాదా మొఖం? ఆ ఏడుపు కొట్టు మొఖం పెడదామన్నా రాదు నాకు. ఎందుకు ఏడుపు కొట్టు మొఖం పెట్టుకొని కూర్చోవాలి? ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? జరిగిందంత కీడుది మేలుగా మార్చగలిగే సమర్థుడైతే అయినా, ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు? ఆయన సెలవు లేకుండా మనల్ని అధిగమించేది ఎవడో? ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్ము ఎవడుకుంది? మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం? ఎందుకు అశాంతిలో ఉండాలి? ఎందుకు ఆవేదనలో ఉండాలి? నా తండ్రి ఏం చెప్పాడు? విశ్రాంతిలో ఉండి బిడ్డ నువ్వు అన్నాడు.
నీకు విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. ప్రశాంతంగా ఉండు అన్నాడు. ప్రశాంతంగా ఉండు. ఎట్ట జరిగిద్దో అని అయ్యే ఆ ఎగస్ట్రాలే వద్దంటుంది అంటాడు ఆయన. ఆ ఆందోళనే వద్దు, నా మీద నమ్మకం ఉంది. ఉంది ప్రభా, ప్రశాంతంగా ఉండు, అంత తిను, హాయిగా నిద్రపో, సంతోషంగా ఉండు. ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పు, నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని నా మీద భారమై కాదులే ప్రభా నువ్వు ఎట్ట చేస్తావో అని. మరి ఏం చేద్దాం, భేదోడిని అయిపోయే, బలహీనుడిని అయిపోయే, మరి ఏం చేద్దాం, నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్కడెత్తంటివి, ఎట్ట చేస్తావో అని పనికి మాలింది అని అంటాడు ఆయన. పనికి మాలి ఎన్నిసార్లు చెప్పాలి పనికి మాలింది ఆయన? ఆ ఏడుపు పొట్టు ముఖం తీసేసి నవ్వుతూ ఉండమని, సంతోషంగా ఉండమని. అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి. అది ఇన్ని రకాల బాధలు ఉండి ఎంత బాగుంటున్నది, ఎంత సంతోషంగా ఉండదు, ఎట్లా ఇది? వాడే వచ్చి అడగాల, ఎట్లా ఇది అని. ఎట్లా ఇది అంటే నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాలి మనం. ఎట్లా ఇదేందిరా బాబు, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు, ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది. నువ్వు ఏకాకివైనప్పుడు ఆయన ప్రేమ నీకుంది. నువ్వు నీతి నియమాలలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ప్రేమ నీ మీద ఉంది. నీ అడుగులు జారిన వేళ సైతం ఆయన ప్రేమ నీ మీద ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు, ఆయన నిన్ను లవ్ చేస్తానే ఉన్నాడు, ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. గుండె పగిలిపోయే మాట ఇది, గుండె పగిలే మాట, కానీ నిజం. సాతాను నీ పక్కన చేరి, దరిద్రుడా, ఇంత దరిద్రుడివి నువ్వు, ఇంత పనికిమాలినోడివి నువ్వు, ఇంత చెంచల బుద్ధుడివి నువ్వు, ఇంత స్థిరం లేనోడివి నువ్వు, ఇంత అపవిత్రుడివి నువ్వు, ఇంత నీతిమాలినోడివి నువ్వు, ఎట్లా ప్రేమిస్తాడు అనుకుంటున్నావురా నిన్ను దేవుడు? ఎట్లా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు నిన్ను దేవుడు అంటాడు వాడు వచ్చి. అప్పుడు నీ సమాధానం ఏమై ఉండాలో తెలుసా? నా అడుగులు జారాను, తొట్టుపడ్డాను, కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుతున్నాను. ఆయనకి నేను ఇచ్చిన మాట నేను తప్పు ఉండొచ్చు, ఆయనను నేను ప్రేమించే ప్రేమలో మార్పు వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన నన్ను ప్రేమించే ప్రేమలో మార్పు లేదు. నా ప్రభు నన్ను ప్రేమిస్తాడు, నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయన ప్రేమను నమ్ముతున్నాను, నేను ఆయన ప్రేమను నమ్ముతున్నాను. ఓకే, నేను చెడ్డవాడిని, నేను నా అడుగులు జారేసుకున్నాను, తొట్టుపడ్డాను, కానీ ఆయనను ప్రేమించే విషయంలో నేను తప్పిపోయాను. కానీ నన్ను ప్రేమించే విషయంలో నా ప్రభువులో మార్పు లేదు. ఆయన నాతో అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రేమలో రకరకాల మార్పులు వస్తాయేమో కానీ నా కుమారి, నిన్ను ప్రేమించే నా ప్రేమలో మార్పు లేదు. నా కుమారుడా, నీ ప్రేమలో మార్పు వచ్చిద్దేమో కానీ నిన్ను ప్రేమించే నా ప్రేమలో మార్పు లేదు. ఇది ఎంత బలమైన మాట అంటే, నేను ఆధారం లేకుండా చెప్పట్లా, ఆఖరి మాట అని చెప్పాను. ఆధారం ఏంటో మీకు చూపిస్తా. ఆ ప్రేమని నువ్వు నమ్మకపోతే, ముందు చెప్పాను, అవిశ్వాసం చేత అద్భుతాలు చూడలేము, అవిశ్వాసం చేత దేవుని సంగతులు మనం స్వతంత్రించుకోలేము, అవిశ్వాసం చేత ఆయనను బాధ పెట్టిన వాళ్ళం అవుతాము, సహవాసం కోల్పోతాము, అలాగే అవిశ్వాసం చేత విశ్రాంతి కోల్పోతాము అని 4 సంగతులు చెప్పి 5వ మాటకి ఏం చెప్తున్నానంటే, ఆయన ప్రేమను విశ్వసించకపోతే, ఆయన కృపను మనం విశ్వసించకపోతే నరకానికి పోతామని చెప్పా. ఎందుకు చెప్పానంటే, యోధా పోయాడు గనక, ఇస్కరియోతు యోధా పోయాడు గనక పాతాళానికి పోయాడు. వాడు నరకానికి ఇప్పుడే పోయలే, పాతాళ అగ్నికి అయితే పోయాడు, అది ఖాయం. ఎందుకో తెలుసా? ఇస్కరియోతు యోధా
ప్రభు ప్రేమను విశ్వసించలేకపోయాడు, తేడా పడ్డాడు. యేసు ప్రభుని అమ్మాడు, 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. తప్పే జరిగింది. ఆ జరిగిన తప్పు విషయమై తాను ఏం చేయాలంటే ఆ డబ్బు తీసుకెళ్ళి దేవాలయంలో పడేసి వెళ్ళి ఉరేసుకోవటం కాదు, పరివర్తన చెంది ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆ ప్రధాన యాజకుల మంటపంలో ఉన్నాడు కదా, నేరస్తుడైనట్టు బంధించారు కదా, ఆయన కట్టి బంధించారు కదా, పరిగెత్తుకుంటూ పోయి ఆ 2 కాళ్ళు వాటేసుకొని ప్రభువా నన్ను క్షమించు అని ఏడ్చినట్లయితే, ఒక్క మాట ఆ మాటని ఏడ్చినట్లయితే, యూదా లే, నీ పాపము క్షమించబడి ఉన్నది, పో, సమాధానం కలిగి పో అనేవాడు నా యేసయ్య. అన్నాడా? ప్రభువుని స్మరించుకున్నాడా? కారణం ఏంటో తెలుసా? సాతాను దూరాడు వాళ్ళలోకి. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలోనికి ప్రవేశించెను. ఈ సాతాను ఎవరిలోకైతే ప్రవేశించిద్దో వాళ్ళు దేవుడి ప్రేమని నమ్మరిక, వాళ్ళు దేవుని ప్రేమని విశ్వసించరిక. సీమోను పేతురులోకి సాతాను ప్రవేశించలేదు గనుక సీమోను పేతురు కూడా 3 సార్లు అబద్ధాలు ఆడాడు, ఆ యేసు ఎవరో నాకు తెలియదని. అయినా సరే సీమోను పేతురు అబద్ధాలు ఆడి కూడా ఒకటి నమ్మాడు, నేను అబద్ధీయకుండా అయితే అయి ఉండొచ్చు, కానీ నా ప్రభు సత్యవంతుడు, నేను ఆయన్ని ప్రేమించకపోయి ఉండొచ్చు, నా ప్రేమ అస్థిరమైందై ఉండొచ్చు, కానీ నా ప్రభు ప్రేమ మాత్రం స్థిరమైంది. ఆయన్ని కొడతా ఉన్నారు. సీమోను పేతురు అబద్ధాలు ఆడుతున్నాడు. చూడండి, ఆయన్ని కొడతా శిక్షిస్తూ ఉన్నారు. సీమోను పేతురు అబద్ధాలు ఆడుతున్నాడు. నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు నా అబద్ధాలు ఆడుతూ ఉంటే, అదిగో ఆ దెబ్బలు తింటా కూడా చూశాడు. చూడండి పేతురికి వెళ్ళి చూడండి, ఆ సన్నివేశం ఒక్కసారి చూడండి. అది ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు, నీ కోసం నా ప్రాణం పెట్టాల్సి వచ్చినా పెడతాను, కానీ నిన్ను వదిలిపెట్టి పోను అని అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఈ రాత్రి తెల్లవారి కోడి గుయ్యకు మునిపే 3 సార్లు నన్ను ఎరగనని నువ్వు అబద్ధం ఆడతావని ప్రభు మాట్లాడాడు. పేతురు అన్నాడు, చచ్చిపోతాను కానీ నిన్ను ఎరగనని అబద్ధాలు మాత్రం నేను ఆడను అన్నాడు పేతురు. అద్దుగా సన్నివేశం గుర్తొచ్చింది పేతురికి. నమ్మక ద్రోహినయ్యా నేను, కేఫా అదిగో చూస్తాడు, చూడండి అక్కడ, అదిగో గుండె జారిపోయింది. చూశాడు, ఈయన అబద్ధాలు ఆడటం చూశాడు. ఆయన చెప్పింది జరిగింది. నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడుతాను అన్నది చెప్పింది జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యూదా ఏమో ప్రభు దగ్గర నాకు క్షమాపణ దొరకదు అని ఫిక్స్ అయిపోయాడు. కానీ సీమోను పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. పేతురు గుండెలు ఏమని తెలుసా? నా ప్రభు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మాడు. నమ్మటం వలన అపోస్తలుడయ్యాడు, పరిచర్య చేశాడు, మనుషుల్ని పట్టే జాలరయ్యాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు, సింహాసనానికి సిద్ధపరచబడ్డాడు. ప్రేమని నమ్మాడు కాబట్టి. ఎవరి ప్రేమని? ప్రభు మీద తనకున్న ప్రేమని కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని. కొట్టు నీ మైండ్ సరిగా పనిచేస్తే చప్పట్లు కూడా దేవుని మయంపరచాలి. ఏమి నమ్మాడు? ప్రభువు మీద తనకున్న ప్రేమ కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని నమ్మాడు. కానీ యూదా అలా నమ్మలేకపోయాడు. అలా నమ్మక అవిశ్వాసంగా వ్యవహరించిన వాడు ఆడికి పోయాడు,
యోధా యాడికి పోయాడండి? పరలోకానికి పోయాడా, పరదేశకు పోయాడా, పాతాళానికి పోయాడా? డౌట్ లేదు, పాతాళానికి పోయాడు. వాడు నశించాడని ఉంది బైబిల్లో. ఎందుకు నశించాడు? ఎందుకు నరకపాత్రుడయ్యాడు? ఎందుకు పాతాళ అగ్నికి పోయాడో తెలుసా? ప్రభు ప్రేమని శంకించినందుకు, సందేహించినందుకు. పొరపాటును కూడా మనం ఆ పని చేయకూడదు. మన జీవితం ఆట్టే ఒకే విధంగా కొనసాగకపోవచ్చు. కొన్నిసార్లు అడుగులు జారిన అనుభవాలు కూడా మన జీవితంలో ఎదురవుతుండొచ్చు. అవి చిన్నవే కానీ ఏవైనా సరే. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ భూమి మీద నీవు జీవించినంత వరకు నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దు. ఇంకొకటి కూడా చెప్తాను, దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు పదే పదే అడుగులు జారుతా ఉంటే ఆ ప్రేమను బట్టి అవసరమైతే మనల్ని కొట్టైన దారిలో తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి ఒక దెబ్బ కొడతాడు అవసరమైతే. పద్దాకలు పిచ్చి పని చేస్తుంటే, పద్దాకలు నీకేం ఆట ఇది, పాపంతో ఆటలాడుతున్నావు, పట్టేసుకుంటుంది, పోతావు పాతాళానికి, వదిలే అని అవసరమైతే ఒక దెబ్బ కొడతాడు. అది నువ్వు గుండెల్లో ఫిక్స్ అయి ఉండాలి. దేవుని ముందుకు అదే వెళ్ళాలి. అవసరమైతే నన్ను కొట్టి తిట్టి శిక్షించైనా సరే నన్ను రక్షించుకో ప్రభు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు అని నేను నమ్ముతున్నా. అందుకే నీ కాళ్ళు వదలను. ఈ మాట యోధా అన్నట్టయితే ఎంత బాగుండేదండి. కానీ యోధా ఈ మాట అనలా ఈ మాట యోధా ప్రభు నన్ను క్షమించడు అనుకున్నాడు. ప్రభు నన్ను ఇక ప్రేమించడు అనుకున్నాడు. ఇతనెవరండి అనుకోవటానికి? పోయి అడిగాడా? అడిగితే ఆయన ఏమన్నా ఆ మాట అన్నాడా, నేను క్షమించనని? అనలేదుగా, అడగలేదుగా. కొంతమంది అడగకుండానే డిసైడ్ చేసుకుంటారు, నేను పనికిరాను, నేను తగను, నేను యోగ్యుని కాదు, యోగ్యురాని కాదు, నాకు రాబుద్ధి కావట్లేదు, దేవుని దగ్గర నేను పనికిరాను, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఎవడు రావద్దన్నాడు? రా, మారు మనసు పొందు, సరిదిద్దుకో, మళ్ళా యుద్ధం మొదలుపెట్టు. ఇంతకుముందు ఓడిపోయావేమో, శత్రువు కొంచెం గెలిచాడేమో, ఈసారి నువ్వు గెలుస్తావు. ఈసారి నువ్వు గెలుస్తావు, నీకు ఆ గెలిపిస్తాడు దేవుడు అని ఎందుకు అనుకో. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఈ విషయాలు మర్చిపోతే యోధాలాగా నరకానికి పోయే అవకాశం ఉంటుంది. దేవుని ప్రేమను శంకించకూడదు. మన ప్రేమలో మార్పులు ఉంటాయేమో, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన మారనివాడు. ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు, నన్ను అర్థం చేసుకోగలడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా.